మా ఊరు ఏరే పల్లి ఉంది నాకు దగ్గర. మనిషి చచ్చిపోయినాడు నా గంగపేరులో. ఆడ నేను పొద్దురాంచి ఆడనే ఉన్నా. 6:30 ఆడ నుంచి నేను వచ్చేటప్పుడు అర్ధగంట కల్లా ఇక్కడికి వచ్చిన మా ఊర్లే. ఎవరు లేరు అప్పటికి. అటయాన మా పిల్లలు లేరు, ఎవరు లేరు ఆడ. ఏమన్నా నీళ్ళు తాగుదామని అడిగిన. నీళ్ళు లేవు, ఏం మొట్ట లేవు, పోయి లేయి ముందు నిల్చండి. అంగడికాడికి పోయి నీళ్ళు అడిగినా, నీళ్ళు లేవు, మొట్ట లేవు, పోయి అన్నాడు. పక్కన ఏరే వాళ్ళు అరుగుంటే అక్కడ కూర్చున్నా. ఏం స్వామి పని బాటకు వచ్చా అంటే ఏమి ఆ నీళ్ళు ఇచ్చేదానికి ఏమి నీళ్ళ ప్యాకెట్ ఉంది. దానికి కట్టు మాట నేను అడుగుదంటే దండం పెట్టే స్వామి లేచిపోతా, అంగడికాంచి లేచిపోండి కట్టితో కొట్టిండు. ఏం స్వామి దండం పెట్టినా కొట్టకాల స్వామి నన్ను, నేను ఏం స్వామి పని బాటకు వచ్చా అంటే. తర్వాత ఏం చేసిండో ఏమో నాకు తెలీదు, నూనె పోసిండని ఇప్పుడు అంటారు పిల్లలు. నాకు తెలీదు. చూసి ఆ గుడ్డల మీద నూనె పడిందంట. నాకు లేదు, శక్తి లేదు. కావాల్సి ఉండే పోసిండు. మాలలు అంటే పాత కక్షలు ఏమి లేవు, ముందు కావాలనే కావాల్సి ఉండే చేసిండు. అంటే నువ్వేమన్నా అప్పుడు ఏమన్నా పార్టీలో ఉన్నావా? టీడీపీ, ఫస్ట్ నుంచి టీడీపీ. నేను అతను వైసీపీ. నన్ను తోలుకోపోతా అంటారు. ఎవరు అతని పేరు? ఏం పేరునా? సుబ్బాటిని. ఏ పార్టీనా ఆయన? ఏ పార్టీనా? వైఎస్ఆర్ పక్కలియాలో. కావాలని కక్షపూరితంగా జరిగింది అయితే మనసులో ఏదో ఉంటుంది. ఇన్ని ఇబ్బంది పెట్టాలనే కేసు పెట్టారా? నాకు లేదు ఇప్పుడు, నేను అవన్నీ చూసినా. ఓకేలేండి సార్. సార్ మాది పెన్నపేరూరు సార్. అది మా ఊరు పక్కనే గంగిపేరూరులో మాకు తెలిసిన బంధువులకి చనిపోయింటే అక్కడికి పోయి వచ్చాడు సార్. వచ్చేటే టైర్డ్గా ఉందని మా ఊరు రోడ్లో కాపల అంగడి ఉంది సార్. అక్కడ ఒక కూల్ డ్రింక్ తాగి పడుకున్నాడు. కొంచెం టైర్డ్గా ఉంటే పడుకున్నాక ఇంకా అతను వచ్చేసి వెంకట సుబ్బారెడ్డి అంగడైన అతను వచ్చి మాల్లా కొడుకులు మీకు ఏం పని రేడా అని కట్టితో కొట్టినాడు సార్. కట్టితో కొట్టినాక మళ్ళీ అది నూనె పోసి వేడి నూనె ఒంటికి వేసినారు సార్. అది నాకు తెలిసిందైతే మా అమ్మ పోయి చూసింది. మా అమ్మ పోయి చూశాక చేతికి మాత్రమే బొబ్బలు ఉండేదలకే అడిగిన మా అమ్మని, మీ మొగుడికి మొగుడు ఏం చూపించేది, నువ్వు పోయి రోడ్లో పడుకో అందరూ అని మా అమ్మతో అన్నానండి. మార్నింగ్ తెలిసింది సార్, పొద్దున్న లేవగానే. నేను నైట్ అంత ఏం గమనించలేదు. నైట్ మాకేం తెలీదు. పొద్దున్న వచ్చి చూసేసరికి లేచి చూసేసరికి అంతా బొబ్బలంతా ఒళ్ళంతా వచ్చేసింది. అందుకు అంబులెన్స్ పిలుచుకొని కడపకి వచ్చేసాం, కడప రిమ్స్కి వచ్చాను. దడదడ అంటే ఇంకా భయంతో అల్లాడిపోయి వాళ్ళని ఏమనలే అడగలేక డైరెక్ట్ ఇట్లా వచ్చేసాం సార్. కలిసాం సార్, పోలీసులు ఎఫ్ఐఆర్ రాసాము. నిన్న వచ్చి సిఎస్ఆర్ కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయాడు సార్. ఒంటిమిట్ట మండలంలో కదిరి ప్రభాకర్ అనేటువంటి ఒక దళితుడు సుబ్బారెడ్డి అనేటువంటి అంగడి ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్నాడనేటువంటి కులవక్షతతో అతని పైన గదమాయించడం, తిట్టడం, ఆయన ఆ నుంచి పోకపోవడంతో మీద కాగేటువంటి నూనెను పోసి ఒళ్ళంతా కాల్చారు. ప్రధానంగా కదిరి ప్రసాద్ ఇజాలు చుట్టూ ఉన్నటువంటి అంతా కూడా బాగా కాలిపోయింది. కదిరి ప్రభాకరు
నిజాలన్నీ కాలిపోయి ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నాడు. ఇప్పుడు రిమ్స్ డాక్టర్లు బయటికి తీసుకెళ్ళండి ఎక్కడికన్నా, ఆయనకు ప్రాణాపాయం ఉందని చెప్పి వైద్యం మేము చేయలేమని చెప్తా ఉన్నారు. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్థానికంగా ఈ ప్రభాకర్ చేసినాడు అని చెప్పి మనసులో పెట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి ఆ రామసుబ్బారెడ్డి ఈ పని చేశాడు అని చెప్పి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే రాంప్రతాప్ రెడ్డి మినిస్టరు దీన్ని జోక్యం చేసుకొని ఆయనకు ఉన్నతమైనటువంటి వైద్యం చేర్పించి ఆయనకు బతికించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రమాదం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎస్పీ ఆఫీస్ ముందు జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలన్నింటినీ కలుపుకొని సిపిఎం పార్టీ ఆందోళన చేపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కదిరి ప్రభాకర్ కుటుంబాన్ని, ఆ బాధితుడిని ఇప్పుడు సిపిఎం పార్టీ కడప జిల్లా బృందం పరామర్శించడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిన్న సాయంత్రం జరిగితే ఈ సంఘటన ఇప్పటి వరకు ఆ గ్రామానికి పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పోయినటువంటి పాపాన, విచారించిన పాపాన, ఆ ముద్దాయిని యథేచ్ఛగా గ్రామంలో తిరుగుతూ ఉంటే స్టేషన్కి తీసుకురావడం కానీ ఏమీ చేయలేదు. అట్లాగే పేషెంటు ప్రాణాపాయంలో ఇక్కడ ఉంటే ఇక్కడికి ఆ మండలంలో ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి మరణ వాగ్మూలం తీసుకోకపోవడం అనేటువంటిది చాలా అన్యాయమైన చర్య. కాబట్టి వెంటనే పోలీసులు, ప్రభుత్వ కలెక్టర్ యంత్రాంగము కదలాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.